హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు తెలుగు ఫ్యూచర్ బ్లాగ్స్. ఈ వీడియోలో మనం ఐక్యూ ప్యాడ్ 2 సిరీస్ని అయితే లాంచ్ చేయడం జరిగింది. దానికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అయితే చూద్దాము. దీంట్లో ప్యాడ్ 2 ప్రో 2 టాబ్లెట్స్ని అయితే లాంచ్ చేయడం జరిగింది. చైనా కంట్రీలో లాంచ్ చేశారు. డేట్ చూసుకుంటే 30 మే 2024 అయితే లాంచ్ చేయడం జరిగింది. ఫస్ట్ ఏంటంటే మనం ఐక్యూ ప్యాడ్ 2 ఈ టాబ్లెట్కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ చూద్దాము. డిస్ప్లే సైజ్ చూసుకుంటే 12.5 ఇంచెస్ ఉంటుంది. 2.8K రిజల్యూషన్తో వస్తుంది. 144 Hz డిస్ప్లే రిఫ్రెష్ రేట్ ఉంటుంది. 600 nits బ్రైట్నెస్ లెవెల్స్ ఉంటాయి. ఈ ట్యాబ్ స్పెషాలిటీ ఏంటంటే క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 8s Gen 3 ప్రాసెసర్తో వచ్చిన వరల్డ్లో ఫస్ట్ టాబ్లెట్ ఇదే అనమాట, గుర్తుపెట్టుకోండి. ప్రాసెసర్ చూసుకుంటే క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 8s Gen 3 ప్రాసెసర్తో వస్తుంది. ర్యామ్ చూసుకుంటే 8GB 12GB ఉంటాయి. LPDDR5X ర్యామ్తో వస్తుంది. అలాగే స్టోరేజ్ చూసుకున్నట్టయితే 128GB 256GB 512GB ఉంటుంది. USF 3.1 అలాగే USF 4.0 సపోర్ట్ ఇస్తుంది. ఇక్కడ ఏంటంటే USF 3.1 స్టోరేజ్ దేనికంటే 128GB మోడల్గా దానికైతే ఉంటుంది అనమాట. బ్యాటరీ చూసుకుంటే 10,000 mAh బ్యాటరీ ఉంటుంది. 44 వాట్స్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది. కెమెరా సెటప్ చూసుకున్నట్టయితే ఫ్రంట్ సైడ్ 5 మెగాపిక్సెల్ ఉంటుంది. బ్యాక్ సైడ్ 8 మెగాపిక్సెల్ ఉంటుంది. LED ఫ్లాష్ ఉంటుంది. దీనికి అడిషనల్ ఫీచర్ చూసుకున్నట్లయితే ఇక్కడ దీనికి 6 స్పీకర్స్ ఉంటాయంట. వైఫై 6కి బ్లూటూత్ 5.4కి సపోర్ట్ చేస్తుంది. 3D VC కూలింగ్ సిస్టమ్ ఉన్నట్టుగా అయితే వీళ్ళు చెప్తున్నారు. Android 14 మీద వస్తుంది. అలాగే Argene-OS 4 మీద వస్తుంది. దీని థిక్నెస్ చూసుకుంటే 6.57 mm థిక్నెస్ ఉంటుంది. 589.2 grams వెయిట్ ఉంటుంది. ఇక ఇప్పుడు దీనికి కలర్ ఆప్షన్స్ ఉన్నాయి. స్క్రీన్ మీద కూడా వేస్తే ఒకసారి చెక్ చేయండి. దీని ప్రైస్ డీటెయిల్స్ చూసుకున్నట్టయితే బేస్ మోడల్ 8GB 128GB మోడల్ ప్రైస్ చూసుకున్నట్టయితే ఇక్కడ 29,200 రూపాయల దాకా అయితే పెట్టడం జరిగింది. ఇక ఐఎన్ మోడల్ ఉంటుంది కదా, దాని ప్రైస్ చూసుకున్నట్టయితే 12GB 512GB మోడల్ ప్రైస్ చూసుకున్నట్టయితే దగ్గర 39,700 రూపాయల దాకా అయితే అలా పెట్టడం జరిగింది అనమాట. ఇప్పుడు మనం ఐక్యూ ప్యాడ్ 2 ప్రో దీనికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ చూద్దాము. డిస్ప్లే సైజ్ చూసుకున్నట్లయితే 13 inches LCD డిస్ప్లే ఉంటుంది. 3.1K రిజల్యూషన్ ఉంటుంది. 144 Hz డిస్ప్లే రిఫ్రెష్ రేట్ ఉంటుంది. అలాగే 900 nits పీక్ బ్రైట్నెస్ లెవెల్స్ ఉంటాయి. ప్రాసెసర్ చూసుకున్నట్టయితే మీడియాటెక్ డైమెన్సిటీ 9300+ ప్రాసెసర్తో వస్తుంది. ఇది కూడా ఏంటంటే ప్రపంచంలోనే ఫస్ట్ టాబ్లెట్ అనమాట, ఈ ప్రాసెసర్తో వచ్చిన టాబ్లెట్. అలాగే ర్యామ్ చూసుకుంటే LPDDR5X ర్యామ్తో వస్తుంది. ఇక్కడ చూసుకున్నట్టయితే 8GB 12GB 16GB ఉంటుంది. స్టోరేజ్ చూసుకున్నట్టయితే USF 4.0తో వస్తుంది. 256GB 512GB ఉంటుంది. బ్యాటరీ చూసుకున్నట్టయితే 11,500 mAh బ్యాటరీ ఉంటుంది. 66 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. ఫ్రంట్ కెమెరా చూసుకున్నట్టయితే 8 మెగాపిక్సెల్ ఉంటుంది. బ్యాక్ కెమెరా చూసుకున్నట్లయితే 13 మెగాపిక్సెల్ ఉంటుంది. LED ఫ్లాష్ ఉంటుంది. దీనికి చూసుకున్నట్టయితే 8 స్పీకర్స్ ఉంటాయి అనమాట. అడిషనల్ ఫీచర్స్లో వైఫై 7 సపోర్ట్ చేస్తుంది. బ్లూటూత్ 5.3 సపోర్ట్ చేస్తుంది. ఇక్కడ 3D VC కూలింగ్ సిస్టమ్ యూజ్ చేసినట్టు చెప్తున్నారు. USB Type-C వస్తుంది. 3.2 Gen 1 స్టోరేజ్కి అయితే సపోర్ట్ చేస్తానైతే వీళ్ళు చెప్తున్నారు. ఇక్కడ Android 14తో వస్తుంది. Argene-OS 4 మీద వస్తుంది. దీని థిక్నెస్ చూసుకుంటే 6.64 mm థిక్నెస్ ఉంటుంది. 679 grams అయితే వెయిట్ ఉంటుంది. దీని ప్రైజెస్ చూసుకున్నట్టయితే బేస్ మోడల్ది 8GB 256GB మోడల్ ప్రైస్ చూసుకున్నట్లయితే 39,700 రూపాయల దాకా అయితే అలా పెట్టడం జరిగింది. ఐఎన్ మోడల్ ప్రైస్ చూసుకున్నట్లయితే 47,900 రూపాయల దాకా అలా పెట్టడం జరిగిందనమాట. కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి. స్క్రీన్ మీద చేస్తే ఒకసారి చెక్ చేయండి. మొత్తం ఈ 2 టాబ్లెట్స్ సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ ఇవే. ఇక మిగతా మొబైల్ అప్డేట్స్ కానీ ట్యాబ్ అప్డేట్స్ గిట్లా తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.